సరే అది కరెక్ట్ కాకపోయినప్పటికీ ట్రైబల్ పాపులేషన్ అంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి జిల్లా. మరి ఇంత ట్రైబల్ పాపులేషన్ ఉన్నటువంటి జిల్లాలో అంతకుముందు మీ అందరు గుర్తుంటుంది, గిరిజనుల దగ్గర నుంచి వాళ్ళు అడవిలో తీసుకొచ్చేటటువంటి వస్తువులను కొని వాళ్లకు చింతపండు, చక్కెర, ఉప్పు లేదా బియ్యం ఇట్లాంటివన్నీ కూడా గిరిజన కార్పొరేషన్ వాళ్ళు అమ్మేవాళ్ళు. ఇవాళ మొత్తంగా గత 5 సంవత్సరాలుగా గిరిజన కార్పొరేషన్ అనేటటువంటిది నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి. 30 సంవత్సరాల నుంచి కూడా గిరిజన కార్పొరేషన్ లో అసలు ఎంప్లాయ్మెంటే లేదు, కొత్తగా ఒక మనిషిని పెట్టిందే లేదు. అంటే ఎంటైర్ గిరిజన కార్పొరేషన్ అనేటటువంటి సిస్టమ్ ని చంపేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అది బీఆర్ఎస్ లో ప్రారంభమైంది, ఇప్పుడు కాంగ్రెస్ కొనసాగిస్తున్నది. ఎక్కడ కూడా జీసీసీలో ఫండ్స్ లేకపోవడం అన్నది చాలా దారుణం. అదేవిధంగా ఐటీడీఏలకు కూడా ఫండ్స్ ఇవ్వకుండా మరి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవాళ నేను అధికారులని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాను, మరి ఈ భూమికి మూలవాసీలైనటువంటి ఆదివాసీ గిరిజనులు అంటే కేవలం ఓట్ల కోసమే కావాలా మనకు? మిగతా సమయంలో వారి గురించి ఆలోచన వద్దా? ఎక్కడన్నా స్పెషల్ గా మనం ఏమన్నా వాళ్ళ కోసం చేశామా? ఈ కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఎక్కడైతే, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఎక్కడైతే పెద్ద ఎత్తున గిరిజనులు ఉంటారో ఏం చేసాం వాళ్ళ కోసం? మనం ఒక్కసారి దయచేసి ఆలోచించుకోవాలి. ప్రత్యేకించి ఒక డిఎస్సి పెట్టాలి గిరిజనులకి. ఎన్ని రోజులైంది పెట్టి? ఎక్కడ లేనటువంటిది ప్రపంచంలో ఇక్కడ మాత్రమే సపరేట్ ఒక బీఈడి కాలేజ్ ఉంది గిరిజనుల కోసం, ఆదివాసీల కోసం. ఎట్లా ఉంది దాని పరిస్థితి? మరి దానికోసం ఎగ్జామ్స్ పెట్టామా? ట్రైబల్ డిఎస్సి వేసామా? ఈ విషయం దయచేసి ఆలోచించాం. ఇవాళ పొద్దున మేము పర్యటన చేసుకుంటూ పినపాక నుండి వస్తుంటే ఎంత నిర్లక్ష్యం అంటే గిరిజనులు అంటే, సింగరేణిలో గిరిజనులైనా ఆదివాసీలైనా సింగరేణిలో మనుగురు మైన్ ఎక్స్టెండ్ చేస్తూ పెద్దపల్లి అనేటటువంటి ఒక గుత్తికో తండా ఉంది. మొత్తంగా ఊరంతా తీసేశారు. 70 ఇండ్లు, ఆ 70 మందిని తీసేశారు. కనీసం వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇవ్వలేదు, వాళ్ళ భూములకు ధర ఇవ్వలేదు, ఏది కూడా ఇవ్వలేదు. తీసి అవతలు పడేశారు అంతే సింపుల్ గా. ₹1,00,000 చేతిలో పెట్టి మీరు వెళ్ళిపోండి అన్నారు. ఎన్ని రోజులు ఉంటాయి ₹1,00,000? లెక్క ప్రకారం, రూల్ ప్రకారం సింగరేణిలో 1 ఇంచు జాగపోతే కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. అసలు ఆ ఊసు లేదు. ఎందుకంటే ఆదివాసీలు కదా, గిరిజనులు కదా, వీళ్ళు ఏం అడుగుతారులే అని చెప్పి ఒక నిర్లక్ష్యం.